హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నా, అలాగే పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, కొత్తిమీర, 3 గుడ్లు, జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడి కాగానే ఒక పావు ఆయిల్ పోయాలి. ఆయిల్ వేడెక్కినాక జీలకర్ర వేసుకోవాలి. మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. కొంచెము ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకుంటామంటే ఆనియన్స్ అనేవి జల్దీ ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయినాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ దాకా ఇలా కలుపుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక గుడ్లని వేసుకోవాలి. ఇలా గుడ్లు వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. గుడ్లని కలపకుండా అలాగే సపరేట్గా ఒక 2 మినిట్స్ దాకా ఉంచుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు అయినాక తిప్పి వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా ఉండనివ్వాలి. దాన్ని ఏమనకుండా కలపకుండా ఇట్లా ఉండనిస్తే ఏ గుడ్డుకు ఆ గుడ్డు సపరేట్ ఉంటుంది. 2 సైడ్స్ కాలినాక కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కుడక పొడి వేసుకోవాలి. ఈ కుడక పొడి వేసుకోవడం వల్ల ఎగ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రై. ఈ ఎగ్ ఫ్రై అనేది సైడ్కి అన్నంలోకి వేసుకున్నా బాగుంటుంది, లేదంటే ఏదైనా కర్రీకి సైడ్ పోంటి పెట్టుకొని తిన్నా చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.